హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. నేను నిజంగా చెప్పాలి అంటే ఈ రెస్టారెంట్కి వెళ్ళైతే నేను బిర్యానీ తిన్నానన్నమాట. నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా తక్కువ మసాలాతోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేశారు. సో నేను తిని టేస్ట్ చేసిన తర్వాతకే ఈ వీడియో అనేది అయితే షూట్ చేశాను. సో షూట్ చేయడం వలన ఏంటంటే మన సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకోవచ్చు. సో వాళ్ళు కూడా ఇట్లా ట్రై చేస్తారు కదా ఇళ్ళల్లో అని చెప్పేసి అయితే నేను ఇక్కడ మొత్తం ఫుల్ ప్రాసెస్ అనేది అయితే షూట్ చేశాను. మనం ఏంటంటే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నామంటే చికెన్ ఉడికించుకున్న తర్వాతకి రైస్ యాడ్ చేస్తాము కదా, కానీ ఈ రెస్టారెంట్ వాళ్ళు అట్లా కాదండి. మంచిగా చికెన్ అనేది మంచిగా మ్యారినేట్ చేసి స్టవ్ పైన పెట్టిన తర్వాతకి రైస్ యాడ్ చేసి ఐరన్ తవా పైన పెట్టారు. నిజంగా మస్తు దమ్మైంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే బాగుంది. రైస్ కూడా పుల్లలుగా పర్ఫెక్ట్ మసాలాతోని చాలా బాగా కుదిరిందన్నమాట బిర్యానీ అయితే. సో అందుకే మీతో అందరితో షేర్ చేద్దామని అయితే ఈ ఫుల్ ప్రాసెస్ అనేది అయితే తీసాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటో చూద్దాం వచ్చేయండి. ముందుగా రైస్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని కసూరి మేతి వేయాలి, అలాగే బిర్యానీ ఆకులు చుంచి వేయాలి. కొన్ని స్టార్ ఫ్లవర్ కూడా డైరెక్ట్ వేయకుండా కొంచెం క్రష్ చేసినట్టు యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం అంతా జాపత్రి, కొంచెం అంతా షాజీరా యాడ్ చేసుకోవాలి అందాలకు తగ్గట్టు. సో ఇందులోనే 4-5 మరాఠీ మొగ్గలు అనేవి వేయాలి. అలాగే 4-5 లవంగాలు, 2-3 దాల్చిన చెక్కలు అనేవి ఇట్లా మంచిగా క్రష్ చేసినట్టు వేసామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే 4-5 ఇలాచి, 2-3 పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొంచెం కొత్తిమీర ఆకు, కొంచెం పుదీనా ఆకు వేసి అయితే మంచిగా స్టవ్ పైన పెట్టేయాలి. సో ఇప్పుడు చికెన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా చికెన్ పీసెస్ అయితే ఒక 10 పీసెస్ తీసుకోవాలి. అందులోకి మంచిగా క్రష్ చేసిన కసూరి మేతిని అయితే యాడ్ చేయాలి. అలాగే కొంచెం అంతా జాపత్రి, కొన్ని బిర్యానీ ఆకులు చుంచి యాడ్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇందులోకి 2-3 లవంగాలు, అలాగే 2-3 ఇలాచి, అలాగే కొన్ని దాల్చిన చెక్కలు వేసాము. ఇప్పుడు స్పైసెస్ ఏంటో యాడ్ చేద్దాం రండి. ఇప్పుడు చికెన్లోనైతే మనం తినే టేస్ట్కి తగ్గట్టు కారం అనేది అయితే వేసుకోవాలి. అలాగే మంచిగా గరం మసాలాలు, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆనియన్స్ అనేవి అయితే బ్రౌన్ ఆనియన్స్ వేయలేదండి, డైరెక్ట్ ఆనియన్స్ కట్ చేసి అయితే యాడ్ చేయాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు యాడ్ చేయాలి. ఆయిల్ అనేది అయితే కొంచెం గోరువెచ్చగా ఉన్న ఆయిల్ అనేది అయితే యాడ్ చేసుకొని మంచిగా చికెన్ ముక్కలకి పట్టేలాగా ఒక 2-3 నిమిషాలైనా కానీ కొంచెం ఇట్లా మసాజ్ చేసినట్టయితే మిక్స్ చేస్తే చికెన్ ముక్కలకి ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టి చికెన్ బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో మీరు ఒకసారి టేస్ట్ కూడా చేయొచ్చు, ఏమైనా ఉప్పు కారాలు మసాలాలు తక్కువైనాయా లేదా అని చెప్పేసి. సో ఇక్కడనైతే మంచిగా ఈ విధంగా మిక్స్ చేయాలండి. సో పెరుగు అనేది కొంచెం తక్కువ క్వాంటిటీలో అనిపించిందని అయితే మరి కొంచెం పెరుగు అనేది అయితే యాడ్ చేసుకోవాలి అండి. మీకు పెరుగు కరెక్ట్గా ముందే సరిపోయిందంటే వేసుకోవాల్సిన అవసరం లేదండి. సో చూడండి మంచిగా ఈ విధంగా మసాజ్ చేసినట్టు మిక్స్ చేయడం వలన ఏంటంటే చికెన్ ముక్కలకి ఫ్లేవర్స్ అన్నీ బట్టి చాలా అంటే చాలా ఉంటుంది టేస్ట్ అయితే. సో ఇలా కలిపిన చికెన్ అయితే అట్లీస్ట్ ఒక 1/2 అవర్ పాటు అయినా పక్కన పెట్టేసామంటే చికెన్ అనేది అయితే మంచిగా మ్యారినేట్ అయితే అవుతుందండి. సో స్టవ్ పైన పెట్టే ముందే ఇందులోకి 2-3 నిమ్మకాయల రసాన్ని అయితే గింజలు లేకుండా పిండేసుకోవాలండి. సో ఈలోపు చూడండి రైస్ అనేది అయితే మంచిగా 80% ఉడికింది కదా. మనమైతే ముందైతే చికెన్ని ఉడికించకూడదండి, డైరెక్ట్ ఐరన్ తవా పైన ప్యాన్ పైన డైరెక్ట్ ఈ చికెన్ గంజుని పెట్టుకొని అయితే రైస్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఏంటంటే చికెన్ ఉడికిన తర్వాత రైస్ వేస్తాం కదా, బట్ రెస్టారెంట్లో అట్లా కాదండి. చికెన్ అనేది మంచిగా మ్యారినేట్ చేసిన తర్వాతకి మంచిగా ఐరన్ తవా పైన పెడతారండి. తర్వాతకి రైస్ యాడ్ చేసిన తర్వాతకి రైస్ అనేది అయితే మంచిగా ఇట్లా సమానంగా అనుకొని ఇట్లా గరిటెలో ఆయిల్ అనేది అయితే వేయాలండి. ఇలా వేయడం వలన ఏంటంటే ఆయిల్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి అయితే ఇట్లా యాడ్ చేయాలి.
ఇప్పుడు దీని పైనుంచి అయితే మంచిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకునైతే యాడ్ చేసుకొని కొంచెం అంతా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేయాలండి. యాడ్ చేసి అయితే మూత పెట్టుకొని మంచిగా ఒక 20 మినిట్స్ అయినా దమ్ పెట్టాలండి. ఇట్లా ఐరన్ తవ పైన పెట్టడం వలన ఏంటంటే మనకి అడుగు చికెన్ అనేది మాడిపోకుండా ఉంటుంది. 20 మినిట్స్ దమ్ చేశారంటే సో చూడండి వేడి వేడి చికెన్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంత పుల్లలుగా నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. ఎవరైనా ఇప్పటివరకు ఇట్లా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేసి అయితే మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా ఇష్టంగా తినగలుగుతారు. ఈ రెసిపీకి ఫిదా అవుతారు. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.